అలా నీకు పడిందిరా? లేదు లేదు, లైన్ టైట్ అవ్వాలా, నేను చూసాను. నేను లాగి వదిలేసింది. బిచ్చి కిందకి వెళ్ళిపో. ఏం చేప కట్టుకలు అవుతుంది. కుక్ అయిందా బానే? ఇది పెద్దదన్నా, పెద్దది ఇది. ఇది కరెక్ట్. 30 kg ఉంటుంది గైస్. సేమ్ సాఫ్ట్ ఫ్లోర్కే రెడీ హెడ్. ల్యాండింగ్ నెట్ తీసుకురా. అవసరం అసలు పెట్టేస్తా. ఇటువైపు భలే అరుస్తుంది. వెళ్ళి దగ్గరికి వెళ్ళు, లేపే వచ్చేస్తా. ఓకే, మనోడు ఫస్ట్ షాప్ పట్టాడు. పట్టుకో. అవినాష్ బ్రో ఫస్ట్ షాప్ పట్టాడు. బాగుంది, మంచి సైజ్, హాఫ్ కేజీ బాగుంది. జీటీ అన్న. ఓకే ఓకే. ఎల్లో కలర్ బాగుంది కదా, బాగా ఉంది. దీంతో 4వ చేప, 4వ జీటీ. నితిన్ అన్న పెట్టాడు ఫస్ట్ ఫిష్. బ్రో సైడ్ కొండు తీయన్న, లేపే వచ్చేస్తుంది, లేపే. ఓకే, ఏంటి అన్నీ వాళ్ళ ఎల్లో పడుతున్నాయి. ఎల్లో టైల్ పట్టుకున్నా, చేపను పట్టుకో. అన్నీ ఎల్లో టైల్ పడుతున్నాయి జీటీ.
తీసుకెళ్తుంది మూలకంపల్లికి. ఇట్రా ఇట్రా నా వైపురా రయేష్. అరే గాఫ్ తీసుకో. ఎక్కడి నుంచి వచ్చింది కొమ్మకి? అది తీసుకు ఇట్లా లాగుతాను. అది పెట్టి అది పెట్టి ఇంకోటి లాగరా, ఏది ఇంకా లాగు ముందుకి. లేదురా, వల తీసుకురమ్మన్న. అదే మనది చేప తీసేది. నేను ఇట్లా లేపుతానన్నా. అరే 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 ల్యాండింగ్ నెట్ది. ల్యాండింగ్ నెట్ తీసేది ఒకసారి. ల్యాండింగ్ నెట్ పాడైపోతుంది. ఆహా నీకు లూజ్ వదులుతాయి ఇక్కడ లైన్. లైన్ గురించి కాదు, చేప దాంట్లో వేస్తే చేప బాగుండా. ఉప్పు గట్టిగా తర్వాత లైన్ తెగినా గట్టిగా అయింది. ఉప్పు గట్టిగా అయింది. హాయ్ గాయ్స్, ఇది 5వ చేప. అదే వదులుతున్నా. ఇప్పుడు గాఫ్ తీసుకో. తీసుకురారా. రింగులో పెట్టు, రింగులో పెట్టు. అదే లాగి లాగి. ఓకే అండి, బాగైంది. బాగైంది కాబట్టి ఈ ఊస ముక్క వల్ల మిస్ అయ్యేది చేప. మరి అది అట్లా పోయింది అక్కడ దాకా. ఇంకోటి ఉందా రెడ్ హెడ్ నీ దగ్గర? సాఫ్ట్వేర్ ఉందన్నా నాకు అది సాఫ్ట్వేర్ ఎక్కించు. 1/2 kg ఉంటుంది గాయస్. ఇది 5వ చేప. జాగ్రత్త ఇద్దరు. అయ్యా నా చిక్కటి పెట్టమాకండి అయ్యా. 2 చేపలు బాబు, ఇద్దరు పట్టేశారు. అవినాష్ ఒకటి. అన్నా లేప్ చుట్టం. ఓకే వేసే ఆపంలో అన్న. రాడ్ ఇటు తప్పించు అన్న, తప్పించు. నా రాడ్ అయ్యా. లేపే, అది లేచిపోయింది ఆల్రెడీ. ఓకే, నితిన్ అన్న 2వ చేప, అవినాష్ అన్న 3వ చేప. చేపలే చేపలు. చికెన్ వేసేయండి బాబు. ఎవరు చేపాలి? చికెన్ వేసేయండి అయ్యా. ఓకే చికెన్ తీయన్న. పడింది. ఆగి అబ్బా మీటరా రాయేష్. మంచి సైజు. ఎటెల్రా అడితే అటెల్రా అవతలకి వెళ్ళరా కొద్దిగా. దగ్గరికి అట్లా కాదు, కొంచెం చుట్టుకుని క్యాచ్. ఓకే వేసే ఆపాల. ఓకే
బిగ్ సైజ్ కేజీ ఉంటుంది. అర్థంగా పెట్టి వేసిద్ది జాగ్రత్త. వేసేయండి బిగ్ సైజ్ వేసే తల ముందు పెట్టారా? నితిన్ అన్న ఇంకో ఫిష్ పట్టాడు, 4వ చేప. నా గ్రోపర్ తీల మనోడు అవినాష్ అన్న గ్రూపర్ పట్టాడు. అన్న ఇటురా అన్న, నువ్వు అటు వెళ్ళిపోతున్నావు అన్న, ఎట్లా తీస్తావు దాన్ని? పైకి లేపుకుని ఇక్కడికి వస్తే నీ అటు వెళ్ళినా మాకు చుట్టూ రీల్ చేయి. ఈరోజు సంచి నిండిపోయిందిలే, లేపేసే. అది అబ్బబ్బబ్బబ్బా మంచి సైజుగా, మామూలు సైజు కాదు, పండగే పండగ. ఇట్రా పక్కల్ని ఎగిరిని పట్టుకుంది కానీ ఇది లేదు నాది లేదు కట్టరా బాబు. కానీ వెహికల్స్ వస్తాయి, బండి అతను పక్క నుంచి వెళ్తాడు, పక్క తప్పుకోండి. సైడ్కి ఉండండి. అయ్యే బండి అన్న. జీటీలు 19 ఒక గ్రూపర్. హాయ్ గైస్, ఈరోజు అవినాష్ అన్న నితిన్ అన్న ముగ్గురం కలిసి మొత్తం ఫిషింగ్ వచ్చాం. ఉల్లిపాలెం బీచ్ అనమాట. మొన్న వర్షాలు పడినాయి కదా 4-5 రోజుల నుంచి. ఈ వరదలకి పైనుంచి వచ్చిన కృష్ణా వాటర్కి ఏంటంటే సముద్రం చేప ఎదురెక్కిద్దని చెప్పేసి ఒకసారి శాంపిల్ చూద్దామని చెప్పేసి వచ్చాము. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అట్లాగే మేము మా ఆలోచనకు తగ్గట్టు మంచి రిజల్ట్ వచ్చింది. మేము ఇవన్నీ కలిపి 1 అవర్లో పట్టాము ఉల్లిపాలెం బీచ్ దగ్గర కృష్ణా నదిలో. చాలా మంచి రిజల్ట్ దొరికింది గైస్. సాఫ్ట్ లూర్ రెడ్ హెడ్ యూస్ చేసాము, రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే దొరికింది. ఓకే గైస్, థ్యాంక్ యూ.